ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన సనాతన ధర్మం ప్రకారము పవిత్రమైన మాసాలు 4 ఉన్నాయి. మొదటిది కార్తీక మాసము, రెండవది మార్గశిర మాసము, మూడవది శ్రావణ మాసము, నాలుగవది మాఘమాసము. ఈ 4 మాసాలు చాలా శ్రేష్టమైనవి, చాలా పవిత్రమైనవి అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఈ మాఘమాసంలో చేసేటువంటి సముద్ర స్నానము లేదా నదీ స్నానము 1000 రెట్లు పుణ్యాన్ని అధికంగా ప్రసాదిస్తుంది అని మాఘ పురాణంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. కార్తీక మాసంలో 30 రోజులు కార్తీక పురాణాన్ని ఎలా మనం చెప్పుకుంటామో అదేవిధంగా మాఘమాసంలో కూడా 30 రోజులు మాఘ పురాణాన్ని వినినట్లయితే మానవుల యొక్క పాపాలు కష్టాలు తొలగిపోతాయని ఋషులు మనకు చెప్పి ఉన్నారు. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కొన్ని కథల్ని తీసుకొని మాఘ పురాణంగా మనకు ఋషులు అందించి ఉన్నారు. దేవాలయాల్లో ఈ మాఘ పురాణాన్ని చెబుతూ ఉంటారు. మీకు పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఈ మాఘ పురాణాన్ని ఎవరైతే మాఘమాసంలో చదువుతారో వారికి సకల సంపదలు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పి ఉన్నాడు. ఇంతకీ ఈ మాఘమాసం ఎప్పటి నుండి అంటే ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 19వ తారీఖు సోమవారం నుండి ఈ మాఘమాసం ప్రారంభమవుతుంది. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్తాడంటే, ఈ మాఘమాసంలో మొదటి రోజు ఎవరైతే నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు చేసి భగవంతుడి ముందర దీపారాధన చేస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘమాసంలో 2వ రోజు నదీ స్నానము లేదా సముద్ర స్నానం చేసి చక్కగా దేవాలయంలో దీపం వెలిగిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మాఘమాసంలో 3వ రోజు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి దేవాలయంలో దీపాన్ని వెలిగించినట్లయితే వారికి లభించేటువంటి పుణ్యం అంతా ఇంతా కాదు. ఆ పుణ్యం ఎంత అని నేను కూడా చెప్పలేను పార్వతి అని పరమేశ్వరుడే అమ్మవారికి చెబుతాడు. ఇక మాఘమాసమంతా కూడా శ్రద్ధాభక్తులతో స్నానం చేసి భగవంతుడి ముందర దీపం వెలిగించి కొన్ని నియమాల్ని పాటించినట్లయితే మనకు ఎంత పుణ్యం లభిస్తుందో మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ఈ మాఘమాసము చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉండగా ఈ మాఘమాసంలో మనం ఏ పనులను చేయాలి, ఏ పనులను చేయకూడదు, మాఘమాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ స్తోత్రాలను చదవాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. మాఘమాసంలో ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. బారెడు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రించకూడదు. ఆ తర్వాత నదీ స్నానము లేదా సముద్ర స్నానం చేస్తే మంచిది. మా దగ్గరలో నది లేదు, సముద్రము లేదు గురువు గారు అన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని ఒక చిటికెడు ఎర్ర కుంకుమ వేసుకొని కుదిరితే ఒక ఎర్ర రంగు పుష్పాన్ని వేసుకొని చక్కగా నదీ దేవతల్ని స్మరిస్తూ స్నానం చేయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని 3 సార్లు తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇలా ఎవరు చేయాలి అంటే దగ్గరలో నది కానీ సముద్రం కానీ లేనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు చేయాలి. దగ్గరలో నది సముద్రం ఉండి బద్దకించి మాత్రం ఇలా చేయకండి. పురుషులైతే ప్రతినిత్యము తలస్నానం చేయాలి మాఘమాసంలో. స్త్రీలైతే వారానికి 1 రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎర్ర రంగు వస్త్రాలు లేదా తెల్ల రంగు వస్త్రాలని ధరించడం మంచిది. పూర్తిగా నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని తప్పకుండా సూర్య నమస్కారం చేయాలి. సూర్యదేవుడికి చాలా ఇష్టమైనటువంటి మాసము మాఘమాసము. ఈ మాఘమాసంలో సూర్యదేవుణ్ణి ఆరాధించాలి. సూర్యదేవుడు అంటే సామాన్యం కాదు, నవగ్రహాలకు అధిపతి. అందుకే ఏమంటారు మన పెద్దలు పురాణాల్లో అంటే, ఉదయే బ్రహ్మరూపేచ మధ్యాహ్నేతు మహేశ్వర సాయంకాలే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర. అంటే ఉదయం బ్రహ్మదేవుడి యొక్క రూపంలో, మధ్యాహ్నము పరమేశ్వరుడి యొక్క రూపంలో, సాయంకాలం విష్ణుమూర్తి యొక్క రూపంలో, త్రిమూర్తుల స్వరూపంలో మనకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు. తప్పకుండా ఈ మాఘమాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
ఒక రాగి చెంబు తీసుకోండి. వెంటనే మా ఇంట్లో రాగి చెంబు లేదు, ఇత్తడి చెంబు వాడచ్చా, వెండి చెంబు వాడచ్చా, స్టీల్ చెంబు వాడచ్చా అని అడగకండి. ప్రయత్నించండి. ఒక చిన్న రాగి చెంబు తెచ్చుకోండి. ఆ రాగి చెంబును చక్కగా చింతపండు వేసి తోమండి. తోమిన తర్వాత ఆ రాగి చెంబు నిండా నీళ్లు నింపుకొని ఒక చిటికెడు కుంకుమ, ఒక ఎర్రని పువ్వు వేసుకొని చక్కగా మీ ఇంటి మీదకు వెళ్ళండి. అంటే మేడ మీద నిల్చుకొని సూర్యదేవుడికి నమస్కరించి ఆ నీళ్లను సూర్యదేవుడికి సమర్పిస్తూ ఓం సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం సూర్యదేవాయ నమః అంటూ 3 సార్లు అర్ఘ్యాన్ని సమర్పించండి. నీళ్లు సూర్యుడికి సమర్పించేటప్పుడు కాళ్ళ మీద ఎగురుతుంది, పర్వాలేదా గురువుగారు అంటే పర్వాలేదండి. మనం సూర్యదేవుణ్ణి చూసి అర్ఘ్యం సమర్పించగానే అది ఆయనకు చేరిపోతుంది. కాళ్ళ మీద ఎగిరితే మనం ఏం చేయగలము? పూర్వకాలంలో చెరువుల్లో నదుల్లో నిల్చుకొని అర్ఘ్యాన్ని ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇచ్చినప్పుడు మళ్ళీ దాని కాళ్ళ మీద పడుతుంది కదా, కాబట్టి పర్వాలేదు. ఎవరైతే ఇలా ఈ మాఘమాసం పూర్తి సూర్యదేవుడికి అర్ఘ్యమిస్తారో వారికి ఉన్నటువంటి జాతక దోషాలు తొలగిపోతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతుంది. ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ అని శాస్త్రం కదా. అంతేకాదు ఆ సూర్య భగవానుడు ఎలా పైకొస్తాడో వాళ్ళ కుటుంబం కూడా అలా పైకొస్తుంది. కృతయుగంలో దేవతలందరూ సూర్య భగవానుణ్ణి ఆరాధించారు. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే సూర్య భగవానుణ్ణి ఆరాధించాడు, ఆదిత్య హృదయాన్ని పఠించాడు. ఇక ద్వాపరయుగంలో పాండవులు సూర్యోపాసన చేశారు. ధర్మరాజు సూర్యనారాయణమూర్తిని స్తుతించి ప్రార్థించి సూర్యదేవుని వల్ల అక్షయ పాత్రనే పొందాడు. ఇక సత్రాజిత్తు అనేటువంటి ఒక యాదవరాజు సూర్య భగవానుణ్ణి ఆరాధించి శమంతకమణిని పొందాడు. సూర్యదేవుడి అనుగ్రహం ఉంటే నవగ్రహాల అనుగ్రహం పూర్తిగా ఉన్నట్లే. ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి సూర్యదేవుడు కాబట్టి. లేదంటే ఒక పని చేయండి, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కింద ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకొని చక్కగా అర్ఘ్యం ఇవ్వండి. ఆ గిన్నెలో ప్లేట్లో పడిన నీళ్లు పూల మొక్కలకి పోసేయవచ్చు. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో రుద్ర, భోజన ప్రియో గణపతి, నమస్కార ప్రియో భాస్కర అని చెప్తున్నారు. మహావిష్ణువుకి అలంకారం అంటే ఇష్టం. ఎన్ని పూలు వేసినా ఎన్ని నగలు వేసినా ఆయన ఇంకా వేయమని చెప్తూ ఉంటాడు. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం. శివలింగం మీద ఎన్ని నీళ్లు పోసినా ఇంకా అభిషేకం చేయండి అంటాడు ఆయన. మహాగణపతి భోజన ప్రియుడు. ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు, అరిసెలు, గారెలు, బూరెలు అన్నీ పెట్టాలన్నమాట. సూర్యుడికి ఇదేమీ అవసరం లేదండి. భక్తిగా నమస్కారం చేస్తే చాలు, అర్ఘ్యమిస్తే చాలు, ఆయన పొంగిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ ఇదే రాగి చెంబు, ఇదే ప్లేటు మనం చక్కగా కడిగి వాడుకోవచ్చు. ప్రతినిత్యము ఈ మాఘమాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకోండి. ప్రతినిత్యము కుదరనటువంటి వాళ్ళు ఆదివారం, సూర్యదేవుడికి చాలా ఇష్టమైనటువంటి వారం ఆదివారం, ఎలాగో అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజైనా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయము లేకపోతే సూర్యాష్టకము చదువుకోవడానికి ప్రయత్నించండి. సూర్య భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పురుషులు సూర్య నమస్కారం చేసిన తర్వాత ఇంట్లో చక్కగా నిత్య దీపారాధన చేసుకొని మీ యొక్క ఉద్యోగాలకు, ఆఫీసులకు, షాపులకు వెళ్ళవచ్చు. స్త్రీలైతే చక్కగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత తులసమ్మను పూజించండి. తులసి చెట్టు కొన్ని నీళ్లు సమర్పించి చక్కగా పసుపు కుంకుమలు సమర్పించి ఒక దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలా గురువుగారు అంటే మీ ఇష్టం. 2 ఖర్జూర పళ్ళు కావచ్చు, లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు. తులసమ్మ దగ్గర చక్కగా నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి చక్కగా తులసి కోటకు ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత మీ దినచర్యను ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ప్రతినిత్యము ఉదయం సాయంత్రం చక్కగా పూజ గదిలో దీపాలు వెలిగించి మీ ఇష్టదైవాన్ని పూజించండి. లక్ష్మీనారాయణులనైనా పూజించవచ్చు, పార్వతీ పరమేశ్వరులనైనా పూజించవచ్చు. ఈ మాఘమాసంలో శివకేశవులిద్దరినీ ఆరాధిస్తారు. చక్కగా తులసి దళాలు, బిల్వ దళాలు, పువ్వులతో లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులని పూజించి మీకొచ్చేటువంటి స్తోత్రాలన్నీ కూడా శ్రద్ధగా భక్తిగా చదువుకోవాలి. ఈ మాఘమాసంలో ఎర్రని వస్త్రాలు, రాగి చెంబు, రాగి తట్ట, గోధుమలు
ఇటువంటివి దానము చేస్తే చాలా మంచిది. అదేవిధంగా చెప్పులు గొడుగు కూడా ఈ మాఘమాసంలో దానం చేసినట్లయితే సూర్యదేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ మాఘమాసంలో మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. మద్యపానం తాగడము, మాంసాహారం తినడము ఇవంతా కూడా నిషేధం. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అని మనకు పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఈ మాఘమాసంలో ఎక్కువగా సూర్యోపాసన చేస్తూ ఉంటాము, దేవతా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి. కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు, మాంసాహారం వండకపోయినా ఉల్లి వెల్లుల్లి వాడకపోయినా ఒప్పుకోరు. అటువంటి పరిస్థితుల్లో మీరు చక్కగా చేసి పెట్టేసేయండి, మీరు మాత్రం భుజించకండి. లేదా మిమ్మల్ని భుజించమన్నారనుకోండి, గొడవ పెట్టుకోకండి, మీరు చక్కగా తినేసేయండి. కానీ ఈ మాఘమాసంలో ఆదివారం రోజు మాత్రము మాంసాహారము భుజించకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మంచిది. అదేవిధంగా ఆదివారం క్షౌరం చేయించుకోవడము, గోర్లు కత్తిరించడము, తలకు నూనె రాసుకోవడము ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే మాఘమాసం సూర్యదేవుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఆదివారం రోజు మాంసాహారం భుజించకూడదు. బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. అదేవిధంగా క్షవరము, గోర్లు కత్తిరించుకోవడము, తలకు నూనె రాసుకోవడము చేయకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.